జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. చాలా విశిష్టమైన శనివారం, శని జయంతి, శని అమావాస్య దానాలతో పాటు శ్లోకాలు. మే 16 తేదీన శని జయంతి పర్వదినం వచ్చింది. ఈ శనివారం నాడు శని జయంతి రావడం అత్యంత విశిష్ట. ఈ పవిత్రమైన రోజు శనిదేవుని ఎలా పూజించాలి, ముహూర్తం, దాన ధర్మాలు మరియు మంత్రాలు పూర్తి వివరాలు మీకోసం. ప్రతి ఏటా వైశాఖ మాసం వచ్చే అమావాస్య నాడు శని జయంతి జరుపుకుంటాం. హిందూ మతం ప్రకారం సూర్యనారాయణమూర్తి ఛాయాదేవి కుమారుడైన శనీశ్వరుడు వైశాఖ మాస అమావాస్య నాడు జన్మించాడు. శనీశ్వర స్వామి జన్మదినం సందర్భంగా శనిదేవుని సరిగ్గా పూజ చేస్తే శని బాధల నుంచి బయటపడవచ్చు. అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు. శని జయంతి నాడు శనీశ్వరుని ప్రత్యేకించి ఆరాధించడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగుతాయి. శని అనుగ్రహం ఉంటే వ్యాధులు, అప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. దాన ధర్మాలు చేసిన ఆనంద శ్రేయస్సు కలుగుతాయి. శని జయంతి నాడు ఎలా ఆరాధించాలి, శని జయంతి తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. శని జయంతి 2026 ఇప్పుడు వైశాఖ మాసంలో అమావాస్య తేదీ మే 16 తేదీ అనగా శనివారం ఉదయం 5:11 గంటలకు మొదలవుతుంది. మే 17వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:30 ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయం తిథి ప్రకారం శని జయంతిని జరుపుకోవాలి. అందుకే మే 16 అనగా శనివారం నాడు శని జయంతి జరుపుకోవాలి. ఈసారి శని జయంతి శనివారం రావడం మరింత విశిష్టమైనది. ఇది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా శనిదేవుని ఆరాధించడం, ఎలా పూజించాలో క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. శని జయంతి పూజా విధానం. శనివారం శని జయంతి రావడం విశిష్టం ఈ రోజు కాబట్టి శనీశ్వరుని ఆరాధించడానికి ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. తర్వాత శనీశ్వరునికి నల్లటి వస్త్రం ప్రతిష్ఠించి శనిదేవుడి ముందు 2 కుందులు పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనికి పంచకావ్యం, పంచామృతం మొదలైన వాటితో అభిషేకం చేయడం. తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి. శనిదేవుడికి నువ్వులు సమర్పించండి. నువ్వుల నూనెతో చేసిన స్వీట్లు ప్రసాదంగా పెట్టండి. జపమాల తీసుకుని శని మంత్రాలను 108 సార్లు జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శని జయంతి నాడు శని చాలీసాను పారాయణం చేసినా కూడా అద్భుత ఫలితాలు చూడవచ్చు. పూజాశామలో చేసిన తప్పులకు క్షమాపణ అడిగి శనీశ్వర ఆశీర్వాదం పొందండి. శనివారం నాడు శని జయంతి నాడు చేయవలసిన దానాలు. ఈరోజు నల్ల నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, చెప్పులు వంటివి దానం చేసినా మంచిది. అలాగే నల్ల వస్త్రాలు, మినుము, దుప్పట్లు కూడా దానం చేయవచ్చు. పేదలకు అన్నదానం చేసినా కూడా శని జయంతి వేళ శుభ ఫలితాలు పొందవచ్చు. శని మంత్రాలు కూడా చదువుకోవాలి. ఓం సం శనీశ్వరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్కండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఓం శనీశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈ మంత్రాలు చదివితే శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. ఓం హ్రీం నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం శుభం కురు శనీశ్వరాయ నమః. ఈ మంత్రం చదివితే వృత్తి, వ్యాపారాల విజయాలు పొందవచ్చు. ఓం హ్రీం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం శుభం కురు శనీశ్వరాయ నమః.